Hello guys, welcome back to my channel Loan with Nutan. Today we're going to start Raman program in the Java. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పారాడమ్ ప్రోగ్రామ్ ఎన్ని వేస్ గా రాసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు ఏంటనేది ఏం చేద్దాం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమో మనకి వాట్ ఈస్ పారాడమ్ అంటే పారాడమ్ అంటే ఫస్ట్ ఏం చేద్దాం మనకి డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా, అసలు పారాడమ్ అంటే ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఏ పారాడమ్ అంటే పారాడమ్ ఈజ్ ఏ వర్డ్ ఆర్ ద నెంబర్ అంటే వర్డ్ కానీ ఒక నెంబర్ కానీ ఏం చేస్తున్నాం, ఒక వర్డ్ కానీ నెంబర్ కానీ లేదంటే ఫేజ్ కానీ దాన్ని ఏం చేస్తున్నాం ఆర్ ఏ సీక్వెన్స్ కానీ ఏంటి మనకి అంటే పారాడమ్ అనేది ఏంటంటారు మనకి ఒక వర్డ్ కానీ నెంబర్ కానీ ఫేజ్ కానీ లేదంటే సీక్వెన్స్ కానీ దట్స్ రీడ్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ యాజ్ ఎ సేమ్ అంటే ఏంటి, మనం ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకే మీనింగ్ వస్తే దాన్ని ఏమంటారమో మనకి ఒకేలాగా మీకు వస్తే దాన్ని ఏమంటారమో మనకి పారాడమ్ అని అంటారు. ఓకే, నేను చేసిన మనకి ఫార్వర్డ్ నుంచి అయినా బ్యాక్వర్డ్ నుంచి అయినా మనకి ఒకే మీనింగ్ వచ్చిందని ఒకే వర్డ్ వచ్చిందని ఏమంటారమో పారాడమ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, 151 అని ఇచ్చారు అనుకోండి, మీరు రివర్స్లో రాసిన కూడా మనకి ఏమొస్తుంది మనకి 151 అని వస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏముంది మనకి అలాగే 125 ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది మనకి రివర్స్లో అయినప్పుడు ఏమవుతుంది మనకి 521 అని వస్తుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఏమవుతుందో నెంబర్ అనేది మీకు ఏమవుతుందో చేంజ్ అయిపోతుంది. అది ఇక్కడ మాత్రం ఏమవుతుందో సేమ్ అవుతుంది. దీన్ని ఏమంటారమో పారాడమ్ అంటారు. అంటే ఫార్వర్డ్ నుంచి బ్యాక్వర్డ్ నుంచి ఒకే నెంబర్ కానీ ఒకే వర్డ్ కానీ ఒకే ఫేజ్ కానీ ఒకే సీక్వెన్స్ కానీ వచ్చిందని ఏమంటారమో పారాడమ్ అంటారు. ఒకవేళ ఏదైనా నెంబర్ కానీ మనం ఇచ్చిన రివర్స్లో రాసినప్పుడు వేరే నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమన్నారమో పారాడమ్ అనేది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో రాసుకున్నాను అనుకోండి, మేడం అని రాసుకున్నాను అనుకోండి, మీరు వెనక నుంచి రాసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది మనకి మేడం అనేది మీకు ఏమొస్తుంది మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ అని రాశారు అనుకోండి, సార్ అని రారు RIS అని వస్తుంది. చూసారా, ఇలా మనకి ఇచ్చిందంటే ఇలాగ సేమ్ వచ్చిందని ఏమంటారమో మనకి పారాడమ్ అంటారు. ఇలా రివర్స్లో వచ్చిందని ఏమంటారు మనకి ఇక రివర్స్లో మనం రాంగ్ వచ్చిందని ఏమంటారమో పారాడమ్ అనేది మీకు అన్నారు. ఇలా మనకి ఏం చేస్తారమో యూజ్ అని చేస్తారు. అదే మనకి ఒక సీక్వెన్స్ కానీ ర్యాక్ కానీ ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకోవాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనకి టాకో కార్ అని రాసుకున్నాం, ఏం చేస్తారు మనకి టాకో క్యాట్ అని రాశారు. ఇప్పుడు రివర్స్లో రాసినా కూడా మనకి ఏమొస్తుందో సేమ్ గాని వచ్చిందని ఏమంటారు మనకి చూసిందో టీఓ తర్వాత ఏమందకి మనకి క్యాట్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఓకేనా, మనకి రివర్స్లో రాసినా కూడా సేమ్గా వచ్చిందని ఏమంటారమో పారాడమ్ అంటారు. దీన్ని ఏమంటారమో ఫేజెస్ అంటారు. దీన్ని ఏమంటారమో ఫేజెస్. ఇవన్నీ మనకి వర్డ్స్ అంటారు. దీన్ని ఏమంటారమో ఫేజెస్ ఆర్ కానీ సీక్వెన్స్ కానీ ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకుంటారు. దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ద పారాడమ్స్. బట్ ఇప్పుడు ఏం చెప్పుకుందామో మనకి నెంబర్ పారాడమ్ గురించి ఏం చేద్దాం మనకి డిస్కస్ అనేది చేసుకుందాం. ఏం చేసుకుందాం ఏంటి గురించి డిస్కస్ చేద్దాం మనకి నెంబర్ పారాడమ్ గురించి ఏం చేస్తాం మనకి డిస్కస్ అనేది చేసుకుందాం. అసలు ఎన్ని వేస్గా మనకి ఏం చేసుకోవచ్చు మనం అచీవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏముందకి మనకి ఫర్ లూప్ ద్వారా అచీవ్ చేసుకోవచ్చు. తర్వాత ఏముందకి మనకి వైల్ లూప్ ద్వారా ఏం చేసుకోవచ్చు మనం అచీవ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చి దేని వన్ చేసుకోవచ్చు మా డూ వైల్ లూప్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు మనకి అచీవ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ఏం చేసుకోవచ్చు మనకి రికర్షన్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు రికర్షన్ మెథడ్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు మా అచీవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏం చేసుకోవచ్చు మా స్ట్రింగ్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మా అచీవ్ అని చేసుకోవచ్చు. బై యూజింగ్ ద స్ట్రింగ్ ద్వారా మెథడ్స్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు మా అచీవ్ అనేది ఏం చేసుకోవచ్చు మనకి చేసుకోవచ్చు. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి దేని వేరుగా చేసుకోవచ్చు మనకి నార్మల్గా యూజింగ్ ద మ్యాథ్ వేరియబుల్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మ్యాథ్ వేరియబుల్ యూజ్ చేస్తున్నారో ఎలాంటి ఎక్స్ట్రా వేరియబుల్ యూజ్ చేయకుండా మనకి ఏం చేస్తారో యూజ్ చేస్తారు. మొత్తం 6 వేస్గా మనకి ఏం చేసుకోవచ్చు నెంబర్ పారాడమ్ అనేది ఏం చేసుకోవచ్చు అచీవ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ 1 by 1. ఓకేనా, ఫర్ లూప్ ఎలా రాసుకోవాలి వైల్ లూప్ ఎలా రాసుకోవాలి ఏం చేద్దాం మనకి ఎగ్జాంపుల్ 1 by 1 ఏం చేద్దామో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తారమ్మా ఎక్లిప్స్ అనే ఐడియా ఓపెన్ చేస్తారు. ఎక్లిప్స్ అనే ఐడియా ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తారమ్మా ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇక్కడ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి ఏం చేస్తామా ప్రోగ్రామ్ అనే దాంట్లోకి వెళ్ళి సోర్స్ దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తామా రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారమ్మా న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ క్లాస్ వచ్చేసి ఏం చేద్దాం మనకి పారాడమ్ ఎగ్జాంపుల్ అనేది ఏం చేద్దాం మనకి రాసుకుందాం. ఓకే, జస్ట్ ఏం చేస్తాం పారాడమ్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనకి 1 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామో తర్వాత మెయిన్ మెథడ్ ఏం చేస్తామో రాసుకున్నాం. ఫస్ట్ మనం దేంట్లో యూజ్ చేసుకుందాం ఫర్ లూప్ ద్వారా మనకి ఏం చేసుకుందామో ప్రింట్ అనేది చేసుకుందాం. ఓకే, దేని ద్వారా ప్రింట్ చేసుకుందామా ఫర్ లూప్ ద్వారా దీన్ని ఏం చేసుకుందామా ప్రింట్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తామా స్కానర్ క్లాస్ దగ్గర నుంచి ఏం చేస్తారు మనకి
యూజర్ దగ్గర నుంచి ఏం చేస్తామో నెంబర్ తీసుకుంటారు. ఓకేనా, న్యూ స్కానర్ క్లాస్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తామో అవుట్పుట్ ఆటోమేటిక్గా మనకి ప్యాకేజ్ ఇంపుట్ అవ్వాలని చేస్తాం మనకి కంట్రోల్ షిఫ్ట్ అనేది ఏం చేస్తామో చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఏం చేస్తారు మనకి ప్యాలెడమ్ ఏం చేస్తారు మనకి నాట్ అనేది ఏం చేస్తామో చూస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామో నెంబర్ అనేది ఏం చేస్తామో దగ్గర ఏం చేస్తామో స్టోర్ చేసుకుంటారు. ఇంటూ నెంబర్ ఇస్ ఈక్వల్స్ ఏం చేస్తామో ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తామో ఇంట్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ ఇస్తారు. ఓకే, ఒరిజినల్ నెంబర్ ఇస్ క్వశ్చన్ చేస్తాం మనకి నెంబర్ అంటే ఏంటి మనం ఏదైతే యూజర్ దగ్గర నెంబర్ తీసుకుంటున్నాం ఏం చేస్తున్నాం ఒక వేరియబుల్ ఏం చేస్తున్నాం స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆపరేషన్ కానీ పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి నెంబర్ అనేది మీకు ఏమవుతుందో లాస్ అనేది మీకు ఏమవుతుంది మనకి జరుగుతుంది. తర్వాత ఏం చేస్తున్నాం ఇంట్ రివర్స్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి జీరో అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు, లేదంటే సింపుల్గా ఆర్ఈబి అని ఇచ్చారు. ఓకేనా, రివర్స్ ఇది క్వశ్చన్ చేస్తామా జీరో అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫర్ లూప్ అనేది రాసుకుంటారు. ఫస్ట్ మన ఫర్ లూప్లో ఎలాంటి ఏం చేస్తారు మనకి ఇన్స్టలేషన్ లేదు కాబట్టి ఏం చేస్తారు మనకి సెమీకోలన్ ఇచ్చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనం కండిషన్ ఇస్తారు. ఓకేనా, నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో అవ్వాలి అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఏమవ్వాలమా నాట్ ఈక్వల్స్ టు మనకి ఏమవ్వాలమా జీరో అనేది అవ్వాలి. ఓకేనా, తర్వాత నెంబర్ అని మనకి ఏం చేసుకోవాలి ప్రతి రెటరేషన్ ద్వారా మనకి ఏం చేసుకోవాలమా డివైడ్తో ఏం చేసుకోవాలి మనకి 10తో మనకి ఏం చేస్తారమా చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారమా లాజిక్ అనేది రాసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఏంటి ఇది క్వశ్చన్ చేస్తామో డిజిట్ అంటే మనకి సింగిల్ డిజిట్ అనేది కావాలి. అప్పుడే మనకి ఏం చేయగలరమో మనకి రివర్స్లో వచ్చింది కరెక్టా కాదని చేయగలమా చెక్ చేయగలరు. ఇంటి రిజల్ట్ ఇది క్వశ్చన్ చేస్తామా నెంబర్ పర్సెంటేజ్ ఏమి ఇస్తారు మనకి 10 అని ఇస్తారు. ఓకేనా, నెంబర్ పర్సెంటేజ్ 10 ఇస్తే మనకి ఏమవుతుందో మనం ఏదైనా నెంబర్ తీసుకున్నప్పుడు పర్సెంటేజ్ 10 చేస్తే మనకి ఏమవుతుందో రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ వచ్చి దానికి ఏం చేస్తామో డిజిట్లో మనకి ఏమవుతుందో స్టోర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందో ఇండివిజువల్గా 1 by 1 అనేది మనకి వస్తుంది. ఓకేనా, తర్వాత ఏముంది రివర్స్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి రివర్స్ ఏంటి ఏం చేస్తారమా 10 అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఎందుకంటే రివర్స్ ఇంటూ 10 ఎందుకు చేస్తారంటే మనకు వచ్చిన ప్రతి ఒక్క డిజిట్ నెంబర్ ఏం చేస్తామో ఇంటూ 10s ప్లేస్లో మారాలి కదా. ఫస్ట్ 10s ప్లేస్ ఫస్ట్ 1s ప్లేస్లో 10s ప్లేస్లో 100 ప్లేస్లో మారాలంటే అప్పుడు ఏం చేస్తామో 10తో మనకి చేస్తే ఇంటూ చేస్తే మనకి ఏమవుతుందో పొజిషన్ అనేది మీకు ఏమవుతుందో చేంజ్ అనేది మీకు జరుగుతుంది. తర్వాత ఏం చేస్తున్నారు మనకి లాజిక్ రాస్తున్నాం ఇఫ్ ఏం చేస్తామో నెంబర్ ఇప్పుడు ఏం చేస్తామో మనకి రివర్స్ ఈజ్ క్వశ్చన్ చేస్తామో ఒరిజినల్ రాస్తారు అనుకోండి ట్రూ అయితే మనకి ఏమవుతుందో దాన్ని ప్యారలడమ్ అనేది అంటారు. ఓకేనా, ఏమంటారు ట్రూ అయితే మనకి ఏమవుతుందో ప్యారలడమ్ అనేది అంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ నెంబర్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని జస్ట్ ఏం చేస్తామో ప్లస్ ఈజ్ ఏం ఇస్తారు మనకి ప్యారలడమ్ నెంబర్ అని ఇస్తారు. ఓకేనా, లేదు అంటే మనకి ఏం చేసుకోవాలి మనకి ఎల్స్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ప్లస్ ఈజ్ నాట్ ఏమి ఇస్తారు మనకి ప్యారలడమ్ ఏమి ఇస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారమ్మా సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి లాస్ట్ ఏం చేస్తామో స్కానర్ క్లాస్ అని చేస్తారు మనకి క్లోజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తామో సేవ్ చేసుకుని ఏం చేస్తామో ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం. జస్ట్ ఏముంది మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ద ప్యారలడమ్ 1 to 1 రివర్స్లో రాసిన కూడా మనకి ఏమొస్తుందో 1 to 1 అని వస్తుంది కాబట్టి ఏమవుతుంది మనకి ప్యారలడమ్. ఓకేనా, ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి 153 అని ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది మనకి 153 ఇస్తే 155 రివర్స్లో రాస్తే ఏమవుతుంది మనకి 351 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి రివర్స్లో కూడా మనకి సేమ్ రాకపోయినప్పుడు ఏమవుతుంది మనకి ప్యారలడమ్ కాదని ఏం చేస్తారు మనకి ఇలాగా లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. యూ షుడ్ నో దిస్ లాజిక్ మనకి కండిషన్ ఏమొచ్చి నెంబర్ అనేది ఏమవ్వాలి మనకి నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ప్రతి ఒక్క ఇటరేషన్కి ఏమవ్వాలి మనకి డివైడ్తో మనకి ఏమవ్వాలి 10తో డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లాస్ట్ ఎలిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలి మనకి డివైడ్ చేస్తే మనకి ఆ లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయి నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఎలిమెంట్ అనేది మీకు ఏమవుతుందో వస్తుంది. తర్వాత డిజిట్ ద్వారా 1 by 1 ఎలిమెంట్ అనేది ఏం చేస్తామో తీసుకొని డిజిట్లో స్టోర్ చేసుకొని రివర్స్లో మనకి ఏమవుతుందో 0 into 10 0 అవుద్ది ప్లస్ డిజిట్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే డిజిట్ వచ్చిందో ఆ డిజిట్ని ఏం చేస్తామో యాడ్ చేసుకొని ఇలా రిటరేషన్ ప్రాసెస్ అని మీకు ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది మనకి వైల్ లూప్ ద్వారా ఎలాగ ప్యారలడమ్ ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, జస్ట్ ఏం చేస్తామా క్లాస్లోకి వెళ్తారు ఏం చేస్తామా ప్యారలడమ్ ఏం చేస్తారు మనకి ఎగ్జాంపుల్ 2 డాట్ ఏం ఇస్తారు మనకి జావా అని రాసుకున్న తర్వాత ఏం చేస్తాం మెయిన్ మెథడ్ రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనకి యూజర్ దగ్గర తేడా తీసుకోవాలి ఏం చేస్తాం ఎస్సీ కోస్ట్ ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ క్లాస్ తీసుకొని చేస్తాం మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఇంపోర్ట్ డిఫాల్ట్గా ఇంపోర్ట్ అవ్వడం కోసం ఏం చేస్తామో కంట్రోల్ షిఫ్ట్ అవుతే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందో ఇంపోర్ట్ అనేది జరుగుతుంది. తర్వాత ఏం చేస్తామో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది కోసం ఏం చేస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ అని ఇస్తారు. ఎంటర్ ద నెంబర్ టు చెక్
ప్యాలడమ్ ఆర్ నాట్ అని అడుగుతారు. ఏమన్నా టు చెక్ ద ప్యాలడమ్ ఆర్ నాట్ అని అడుగుతారు. ఓకేనా, అంటే ఇచ్చిన నెంబర్ ప్యాలడమ్ కాదని ఏం చేస్తామో అడుగుతారు. ఇంటి ఇది క్వశ్చన్ చేస్తారు మనకి నెంబర్ ఈక్వల్స్ ఏం చేస్తామా ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఇక్కడ ఏం పడిపోయిందో మైనస్ పడిపోయింది. ఓకేనా, దాని తర్వాత ఏం చేస్తారు మనకి వైల్ లూప్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఇంట్ ఫస్ట్ ఏం చేసుకోమా ఒరిజినల్ నెంబర్ ఏం చేస్తారు మనకి చేస్ చేసుకుంటారు. ఒరిజినల్ నెంబర్ ఇది క్వశ్చన్ చేస్తామో నెంబర్ అని రాసుకుంటారు. ఇంట్ ఏం చేస్తారు మనకి రివర్స్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి జీరో అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి వైల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఏమవ్వాలమా జీరో అవ్వాలంటే మన ఇచ్చిన నెంబర్ ఏమవ్వకూడదుమా నాట్ ఈక్వల్స్ టు జీరో అనేది అవ్వాలి. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇలా లాజిక్ అనేది ఏం చేస్తామా రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి ఫస్ట్ ఏం చేస్తాం ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి నెంబర్ పర్సెంటేజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రివర్స్ ఇంట్ ఏం చేస్తారు మనకి 10 అని చేస్తారు ప్లస్ ఏం చేస్తారు మనకి డిజిట్ అనేది ఏం చేస్తారు మీకు ఇక్కడ మనకి యాడ్ చేసుకుంటారు. ఓకేనా, ఇదే లాజిక్. ఓకేనా, సేమ్ లాజిక్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనం లాస్ట్లో మనకి ఏం చేస్తామా నెంబర్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ డివైడర్ బై ఏం చేస్తారు మనకి 10తో చేస్తారు. అప్పుడు ఏమవుతుంది మనకి రిమైండర్ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ నెంబర్ పోయి తర్వాత ఇంకో డిజిట్ అనేది మీకు ఏమొస్తుంది మనకి వస్తుంది. ఓకేనా, అలా మనకి ఏం చేస్తామో స్టోర్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇఫ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి రివర్స్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఒరిజినల్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఒరిజినల్ ఏమి ఇస్తారు మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజీ మనకి ఏమొస్తుందా ప్యాలడమ్ ఏమేసరికి మనకి నెంబర్. ఓకేనా, ఒకవేళ రెండు ఈక్వల్ అయితే మనకి ఏమొస్తుందా ప్యాలడమ్ అనేది ఏమొస్తుంది మనకి వస్తుంది. ఓకేనా, ఇక్కడ సింగిల్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అసైన్మెంట్ అయిపోతుంది. మనం ఏం చేసుకోవాలమా డబుల్ ఈక్వల్స్ అనేది ఏం చేయలేక మనకి యూజ్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఏం చేస్తామా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఒరిజినల్ నుంచి క్వశ్చన్ చేస్తామా ప్లస్ తర్వాత ఏముందో ఈజ్ నాట్ ఏ ఏమేసరికి మనకి ప్యాలడమ్ ఏమేసరికి మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామా సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసే ముందు ఏం చేస్తామా స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ క్లోజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చారు మనకి 1 2 3 4 ఇచ్చాను. రివర్స్లో చేస్తే మనకి ఏమవుతుందా 4 3 2 1 వస్తుంది కాబట్టి మనకి ఇదేం కాదుమా ప్యాలడమ్ నెంబర్ అనేది కాదు. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి 1 2 2 1 ఇచ్చారు. మనకి రివర్స్లో చేసినా కూడా ఏమొస్తుంది మనకి 1 2 2 1 అనేది మనకి ఏమవుతుందా ప్యాలడమ్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ అవుతుంది. ఇలా మనకి ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ ఫర్ లూప్ అయిపోయింది వైల్ లూప్ అయిపోయింది. తర్వాత ఏముంది మనకి ఇక్కడ డూ వైల్ లూప్ లో కూడా మనకి ఏం చేసుకోవచ్చుమా లాజిక్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా, డూ వైల్ లూప్ ఎలా రాసుకోవచ్చు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తామా సోర్స్ అని దాంట్లోకి వెళ్తారు న్యూలోకి వెళ్తారు ఏం చేస్తామా క్లాస్ క్రియేట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామా ప్యారలమ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి 3 అని ఏం చేస్తామా మెయిన్ మెథడ్ ఏం చేస్తారు మనకి సెలెక్ట్ చేసుకున్నారు. జస్ట్ మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తామో స్కానర్ క్లాస్ దగ్గర నుంచి ఏం చేస్తామో నెంబర్ అనేది ఏం చేస్తామో తీసుకున్నారు. ఓకేనా, న్యూ స్కానర్ క్లాస్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, దీని ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవ్వడం ఏం చేస్తామో కంట్రోల్ షిఫ్ట్ ఓన్ వస్తే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందో ఇంపోర్ట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నుంచి క్వశ్చన్ చేస్తారు మనకి ఇలా రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ప్యాలడమ్ అని నాట్ అని ఇస్తారు. ఇంజన్ టు చెక్ ద ప్యాలడమ్ ఆర్ నాట్ అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి నెంబర్ ఇది క్వశ్చన్ చేస్తున్నాం ఎస్సీ డాట్ ఏం ఇస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తాం మనకి ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇంట్ ఒరిజినల్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి నెంబర్లు ఏం చేస్తామో స్టోర్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి తర్వాత ఇంట్ రివర్స్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా జీరో అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి డూ వైల్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, నెంబర్ పర్సెంటేజ్ క్వశ్చన్ చేస్తారు మనకి 10తో చేస్తే మనకి ఏమవుతుందో డిజిట్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారు మనకి రివర్స్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి రివర్స్ ఇంట్ ఏం చేస్తారు 10 ప్లస్ ఏం చేస్తారు మనకి డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి యాడ్ చేసుకుంటారు. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మనకి నెంబర్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి నెంబర్ డివైడర్ బై ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి లాస్ట్లో ఏం చేస్తామో కండిషన్ రాసుకుంటాం. ఏం కండిషన్ రాసుకుంటారు మనకి నెంబర్ ఈక్వల్స్ ఏం చేస్తామో నాట్ ఈక్వల్స్ జీరో అనేది ఏం చేస్తామో కండిషన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇఫ్ ఏం చేస్తారు మనకి రివర్స్ ఇది క్వశ్చన్ మనకి ఒరిజినల్ గానే అయితే అప్పుడు ఏం చేస్తారు మనకి రివర్స్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఒరిజినల్ అయితే మనకి ఏం చేస్తారు మనకి దాన్ని ఏమంటారు మా ప్యాలడమ్ అని అంటారు. లేదంటే మనకి ఏమవుతుంది నాట్ ఏ ప్యాలడమ్ అనేది ఏం చేస్తారు మనకి అంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తాం మనకి ఒరిజినల్ ప్లస్ ఏం చేస్తాం మనకి
ఈజ్ ఏమి ఇస్తారు మనకి ప్యాలడమ్ అనేది ఏమి ఇస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఒకవేళ కాకపోతే ఏం చేస్తారు మనకి ఎల్స్ అనేది ఏం చేస్తామో యూస్ చేసుకొని ఏం చేస్తామో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తామో నెంబర్ రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ మనకి ఏమిస్తారు మనకి ప్యాలడమ్ అనేది ఏమిస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తామో యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా జస్ట్ నేను ఏం చేస్తామో సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామో స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి క్లోజ్ అనేది చేసుకుంటారు అన్నమా. సేమ్ లాజిక్ ఏమో బట్ రాసే విధానం మనకి ఏమవుతుందో చేంజ్ అవుతుంది. ఫర్ లూప్లో ఒకలా రాసుకుంటారు, వైల్ లూప్లో ఒక రాసుకుంటారు, డూ వైల్ లూప్ అనేది ఏం చేసుకుంటారమో ఒకలాగా ఏం చేసుకుంటారమో రాసుకుంటారు. ఓకేనా జస్ట్ ఏమి ఇచ్చారు 153 ఇచ్చాను. 153 ఈజ్ నాట్ ఏ ప్యాలడమ్ అని వచ్చింది. ఓకేనా జస్ట్ ఏమి ఇచ్చాను నేను 16541 ఇచ్చాను. బట్ ఇది కూడా మనకి ప్యాలడమ్ అనేది మీకు కాదు. జస్ట్ ఏం చేస్తాం మనకి 155 మన నుంచి మనకి 15555 ఇచ్చాను. దాని రివర్స్లో చేసినా కూడా మనకి ఏమొస్తుందా ప్యాలడమ్ అని వస్తుంది. కాబట్టి మన సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారమా ప్యాలడమ్ అని దాన్ని ఏమంటారు మనకి ఇలాగ అంటారు. నెక్స్ట్ ఏం చేద్దాం మనకి స్ట్రింగ్ మెథడ్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా జస్ట్ ఏం చేస్తామా సోర్స్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది చేస్తారు మనకి క్రియేట్ చేస్తారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తామా ప్యాలడమ్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనకి 4 డాట్ ఏమి ఇచ్చారు మనకి జావా అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తామా మెయిన్ మెథడ్ అనేది ఏం చేసి మనకి సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ద్వారా ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తామో తీసుకుంటారు. ఒక న్యూ స్కానర్ క్లాస్ ఇది క్వశ్చన్ చేస్తామా సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఆటోమేటిక్గా ప్యాకేజ్ ఇంపోర్ట్ అవ్వాలని చేసుకుంటారమా. కంట్రోల్ షిఫ్ట్ ఓన్ వస్తే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్గా ప్యాకేజ్ అని మీకు ఏమవుతుందో ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తామో సిస్టమ్ డాట్ ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఏమేసరికి మనకి ప్యాలడమ్ అని నాట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చెక్ చేస్తారు. ఓకేనా తర్వాత ఏం చేస్తామా యూజ్ ఎంటర్ చేసిన నెంబర్ని ఏం చేస్తామో ఒక వేరియబుల్ని ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి తర్వాత ఏం చేస్తామో ఫస్ట్ స్ట్రింగ్ నెంబర్ని ఏం చేస్తారు మనకి ఒరిజినల్ నెంబర్ కింద ఏం చేస్తారు మనకి స్టోర్ చేస్తారు. ఓకేనా స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ నెంబర్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు మనకి మనం ఏదైనా ఇంటీజర్ నెంబర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవడం ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఆఫ్ ఏమి ఇస్తారు మనకి వాల్యూ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే జస్ట్ ఏం చేస్తామో నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రివర్స్ అని ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకున్నారు. ఓకేనా ఈజ్ ఈక్వల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి న్యూ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏం చేస్తారమా యూజ్ అనేది చేస్తారు. ఓకే ఏం చేస్తామా న్యూ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకున్నారు. ఓకేనా ఆ స్ట్రింగ్ బిల్డర్లో మనకి ఏం చేస్తున్నామో రివర్స్ అనే మెథడ్ అనేది ఏం చేస్తున్నారు మనకి యూజ్ చేసుకుంటున్నారు. రివర్స్ అనే మెథడ్ యూజ్ చేసుకుని ఏం చేస్తున్నారు మనకి టూ స్ట్రింగ్ కింద ఏం చేస్తున్నామా కన్వర్ట్ చేస్తున్నాం. వచ్చిందని ఏం చేస్తామా అంటే మనకి రివర్స్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ రివర్స్ రెండు సేమ్ అయింది అనుకోమా అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ మనకి ప్యాలడమ్ అవుతుంది. లేదంటే మనకి ఏమవుతుంది ప్యాలడమ్ అనేది అవ్వదు. ఓకే జస్ట్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఈజీ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి రివర్స్ అని ఇస్తారు. ఓకే రెండు సేమ్ అయింది అనుకోమా అప్పుడు ఏమవుతుంది మనకి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈజీ క్వశ్చన్ చేస్తారు మనకి ఒరిజినల్ ఈజీ క్వశ్చన్ చేస్తారు మనకి ప్లస్ ఈజీ ఏమి ఇస్తారు మనకి ప్యాలడమ్ ఏమి ఇస్తారు మనకి నెంబర్ అని ఇస్తారు. ఓకేనా ఒకవేళ కాకపోతే మనకి ఏమొస్తుంది మనకి నాట్ ఏ ప్యాలడమ్ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ అని చేసుకుంటారు. ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఈజీ క్వశ్చన్ చేస్తారు మనకి ఒరిజినల్ ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ ఏమి ఇస్తారు మనకి నాట్ ఏమి ఇస్తారు మనకి ప్యాలడమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా ఈ విధంగా మనకి ఏం చేస్తారమో లాజిక్ రాసుకుంటారు. లాస్ట్లో మనకి ఏం చేస్తామో స్కానర్ క్లాస్ అని ఏం చేస్తామో క్లోజ్ చేసుకుని దీన్ని ఏం చేస్తారమో సేవ్ చేసుకుంటారు. అంటే మన యూజర్ దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు మా నెంబర్ తీసుకుంటున్నారు. ఆ నెంబర్ని ఏం చేస్తారమో స్ట్రింగ్ కింద ఏం చేస్తారమో కన్వర్ట్ చేశారు. ఆ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తామో రివర్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ న్యూ స్ట్రింగ్ బిల్డర్ అనే మెథడ్ ఏం చేస్తారు మనకి న్యూ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏం చేస్తామో యూజ్ చేశారు. న్యూ స్ట్రింగ్ బిల్డర్లో మనకి ఏముంది మా రివర్స్ అనే మెథడ్ ఉంది. ఆ రివర్స్ అనే మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తున్నారు మనకి రివర్స్ చేస్తున్నారు. రివర్స్ చేసినప్పుడు ఒరిజినల్కి రెండు సేమ్ అయింది అనుకోమా మనకి ఏమవుతుందో ప్యాలడమ్ అవుద్ది. లేదంటే మనకి ఏమవుతుందో ప్యాలడమ్ అనేది అవ్వదు. బట్ రివర్స్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు టూ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. స్ట్రింగ్ కింద ఏం చేస్తున్నారు మనకి కన్వర్ట్ అనేది ఏం చేస్తున్నారు చేసుకుంటున్నారు. ఓకేనా ఈ ఒరిజినల్ నెంబర్ ఇస్ రివర్స్ దాన్ని ఏమవుతుందో ప్యాలడమ్. ఇప్పుడు కాకపోతే మనకి ఏమవుతుందో నాట్ ఏ ప్యాలడమ్ అనేది ఏమవుతుంది మనకి అవుతుంది. ఓకేనా జస్ట్ 151 ఇచ్చారు ఏమవుతుంది మనకి 151 ఈజ్ నాట్ ఏ ప్యాలడమ్ అనేది ఏమొచ్చింది మనకి అవుట్పుట్ అనేది మనకి ఏమొచ్చిందో వచ్చింది. ఓకేనా ఎందుకు ఇక్కడ నాట్ ఏ ప్యాలడమ్ వచ్చింది ఏం చేసుకోలేక మనకి చెక్ చేసుకోవాలంటే మన రాసిన లాజిక్ ఎక్కడో మనకి ఏమైందో రాంగ్ అయింది. అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి మనకి ఇఫ్ ఈజ్ ఈక్వల్స్ అని రాసుకోకూడదు. ఇక్కడ ఏం చేసుకోవాలమా ఈక్వల్స్ టు రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ మెథడ్స్ కదా యూజ్ చేసుకుని ఏం చేస్తామా ఈక్వల్స్ టు ఇచ్చారు మనకి రివర్స్ అని ఇచ్చారు. ఇక్కడ డెక్వల్ ఈక్వల్స్ ఇస్తే మనకి ఏమవుతుందా రెండు సేమ్ రెఫరెన్స్ నుంచి వస్తేనే మనకి ఏమవుతుందా ప్యాలడమ్ వస్తుంది. లేదంటే మనకి రెండు డిఫరెంట్ రెఫరెన్స్ నుంచి వస్తుంది కాబట్టి ఏం చేస్తుంది మనకి రాదు. ఓకేనా ఇప్పుడు చూడండి 150 నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఏమొచ్చిందా నాట్ ఏ ప్యాలడమ్ అని వచ్చింది చూసారా ఇదేంటి
సంథింగ్ ఈజ్ వెంట్ రాంగ్. ఓకేనా, ఇక్కడ ఏమైంది మా వెంట్ రాంగ్ అయింది, మనకి నాట్ ఏ ప్యాలెట్ డమ్ అనేది వస్తుంది చూసారా. జస్ట్ నేను ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. ఒరిజినల్ డాట్ ఈక్వల్స్ అంటే ఇచ్చిన రెండు మనకి సేమ్ అయితే మనకి ఏమవ్వాలి, ట్రూ అవ్వాలి. మరి ఒరిజినల్ నెంబర్ ఇది మనకి ఏమవ్వాలి, ఇక్కడ ట్రూ అవ్వాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి 151 అని ఇస్తారు. నాట్ ఏ ప్యాలెట్ డమ్ అని వచ్చేస్తుంది. అంటే మనకి ఒరిజినల్ నెంబర్ 151 బ్యాలెన్స్ సేవ్ అవుతుంది, బట్ రివర్స్కి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందో ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, బట్ ఇక్కడ మనకి ఏం చేసుకోలేమా, నెంబర్ అనేది పాస్ చేయలేదు. ఓకేనా, మనకి అందుకే మనకి ఏమవుతుందో ప్యాలెట్ డమ్ అని అవుతుంది చూసారా. అంటే మనం రివర్స్ చేసినప్పుడు దేన్ని రివర్స్ చేయాలో మనం చెప్పట్లేదు, అందుకే మనకి ఏం చేసుకోవాలమో ఒరిజినల్ నెంబర్ ఏం చేసుకోవాలమో రివర్స్ చేసుకోవాలని మనకి ఏం చేసుకోవాలమో చెప్పుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏమొచ్చింది మనకి 151 ఈజ్ అనుకున్న ఏమొచ్చింది మనకి ప్యాలెట్ డమ్ అనేది వచ్చిందో మనకి ఇలా మనకి ఏం చేస్తామో యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 198 ఇచ్చాను, ఏమైంది మనకి నాట్ ఏ ప్యాలెట్ డమ్ అని వచ్చిందో మనకి ఇలా మనకి ఏం చేస్తామో యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏం చేసుకోవచ్చుమా, రికర్షన్ మెథడ్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చుమా ఇది యూజ్ అనేది మనకి ఏం చేసుకోవచ్చు, ఇక మనకి చేసుకోవచ్చు. ఓకేనా, లెట్ మీ సీ ద రికర్షన్ మెథడ్ ద్వారా ఎలాగ ఇష్యూ చేసుకోవచ్చో చూద్దాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామా, సోర్స్ అని దాంట్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఏం చేస్తామా, క్లాస్ అని ఏం చేస్తామా క్రియేట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామా ప్యాలెట్ డమ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను నేను 5 అని ఇచ్చాను. తర్వాత ఏం చేస్తామా పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేసినా మనకి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి ప్యాలెట్ డమ్ అనేది ఏం చేస్తారు మనకి పాస్ చేసుకుంటారు. ఏం చేస్తున్నా ప్యాలెట్ డమ్ అనేది ఏం చేస్తారు మనకి పాస్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, స్కానర్ ఎస్ఈజీ కోసం ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ ఏం చేస్తారు కాల్ చేసుకుని ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తాం ఇంట్ ఆటోమేటిక్ ఇంపోర్ట్ చేసుకుని ఇంట్ నెమ్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి తర్వాత ఇక్కడ ఏం చేస్తాం అడగాలి కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అని ఇస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఏం చేస్తారు మనకి ప్యాలెట్ డమ్ అని నాట్ అని ఇస్తారు. ఏం చేస్తాం ప్యాలెట్ డమ్ అని ఏం చేస్తారు మనకి నాట్ అనేది ఏం చేస్తామో అడుగుతున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి నమ్ అనేది ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు. ఓకేనా, ఇంతవరకు మనకి ఏమవుతుందో క్లియర్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం మనకి రికర్షన్ మెథడ్ ఏం చేస్తాం మనకి ఇక్కడ రాసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ ఏం చేస్తారు మనకి ఇంట్ నుంచి ఏం చేస్తారు మనకి రివర్స్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి లాజిక్ అని రాసుకుని మనకి రివర్స్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఓకేనా, ఇంట్ ఈజ్ క్వశ్చన్ దీనిలో ఏం చేస్తారు మనకి నమ్ అనేది ఏం చేస్తామో పాస్ చేస్తారు. ఓకేనా, ఇంట్ నెంబర్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి పాస్ చేసుకుంటారు. ఓకేనా, ఇక్కడ ఇంట్ నెంబర్ ఈజ్ వచ్చి పాస్ చేసుకుంటే ఏం చేస్తామో ఇఫ్ నెంబర్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి మనకి నాట్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి మనం 0 అయ్యి ఉండాలి. ఒక నెంబర్ అనేది ఏమవ్వాలి మనకి నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు ఏం చేస్తామో ఫస్ట్ ఏం చేస్తామో డిజిట్ తీసుకుంటారు. ఓకేనా, ఇంట్ ఏం చేసుకుంటారమా డిజిట్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి నెంబర్ పర్సెంటేజ్ క్వశ్చన్ చేస్తారమా 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి రివర్స్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, ఇంట్ ఏం చేస్తారు మనకి రివర్స్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి రివర్స్ అనేది లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, రివర్స్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి రివర్స్ ప్లస్ ఏం చేస్తారు మనకి రివర్స్ ఇంట్ ఏం చేస్తారు మనకి 10 ప్లస్ ఏం చేస్తారు మనకి ప్లస్ ఎంజాన్ కాల్ చేస్తారమా డిజిట్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏం చేసుకోలేదు మనకి రివర్స్ అనేది మనకి ఏం చేసుకున్నాం అసైన్ చేసుకోలేదు. బట్ రివర్స్ అనేది ఏం చేసుకోలేక మనకి అసైన్ చేసుకుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి స్టాటిక్ ఈజ్ క్వశ్చన్ చేస్తారమా రివర్స్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి ఇంట్ రివర్స్ ఈజ్ క్వశ్చన్ చేస్తారమా 0 అని ఇస్తారు. స్టాటిక్ అని ఇస్తే ఏమవుతుంది మనకి వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ దట్ మెంబర్ కార్డ్ ఏం చేస్తామో రివర్స్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి తర్వాత ఏం చేస్తున్నారు మనకి రిటర్న్ టైప్ అనేది ఏం చేసుకోవాలమా రాసుకోవాలి. మనకి ఏం చేసుకోవాలి మనకి రిటర్న్ టైప్ అనేది ఏం చేసుకోవాలి అవసరం లేదు. బట్ ఎలాంటి డేటాను మనకి ఏం చేస్తున్నాం పంపించాల్సింది జస్ట్ ఏం చేస్తారు మనకి వైడ్ అని ఇస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి రిటర్న్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు మనకి రివర్స్ నెంబర్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి రివర్స్ నెంబర్ ఈజ్ క్వశ్చన్ చేస్తామా డివైడర్ బై ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, ఇక్కడ రికర్షన్ మెథడ్ అంటే ఏంటి మనకి సేమ్ మెథడ్ని ఆ మెథడ్లో ఇట్సెల్ఫ్ మెథడ్నే కాల్ చేసి ఇట్సెల్ఫే కాల్ చేసుకుని దాన్ని ఏమంటారమో రికర్షన్ మెథడ్ అంటే మెథడ్ లోపల సేమ్ మెథడ్నే కాల్ చేసుకుని దాన్ని ఏమంటారమో రికర్షన్ మెథడ్ అనేది అంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామో సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేసుకుంటారు మనకి రికర్షన్ మెథడ్ అనేది ఏం చేసుకుంటారు మనకి కాలింగ్ అని చేసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి రివర్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ అని రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఇఫ్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రివర్స్ అని ఇస్తారు. కానీ ఇఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రివర్స్ అని ఏం చేస్తారు మనకి
రాసుకుంటారు. రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రెండు ఈక్వల్ అయితే మనకి ఏమవుతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ జస్ట్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ ప్లస్ ఈజ్ ఏం చేస్తారు మనకి ఈజే మనకి ఏం చేస్తున్నాం ప్యాలెట్ అని ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. లేకపోతే ఒకవేళ కాకపోతే ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తున్నాం మనకి ఒరిజినల్ డాట్ ఏం చేస్తారు మనకి ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏం చేస్తారు మనకి ప్యాలెట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. కానీ ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్న తర్వాత ఏం చేస్తాం స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి క్లోజ్ చేసుకుని దీన్ని ఏం చేస్తామా సేవ్ చేసుకుంటున్నారు. ఓకేనా బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు రికర్షన్ మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తున్నారు రివర్స్ నెంబర్ అనేది చేస్తున్నారు. ఓకేనా జస్ట్ ఇప్పుడు చేయండి 1 to 1 ఏమవుతుంది మనకి 1 to 1 ఈజ్ నథింగ్ బట్ ఏమొచ్చింది మనకి ప్యాలెట్ అని వచ్చింది. ఓకేనా తర్వాత దీన్ని ఏం చేస్తామా ఎగ్జిక్యూషన్ చేసుకోండి మనకి 165 ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనకి 165 ఇస్ నాట్ ఏ పారాడమ్. ఫస్ట్ మనం ఏం చేస్తామా స్కానర్ క్లాస్ ద్వారా ఏం చేసుకున్నాం నెంబర్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఈ తీసుకున్న దాన్ని ఏం చేస్తాం ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తాము మనం ఏదైతే యూజర్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని ఏం చేస్తాం మనకి ఒరిజినల్లో ఉన్న వేరియబుల్ దాంట్లో స్టోర్ చేసుకొని తర్వాత ఏం చేస్తామా రివర్స్ నెంబర్ అనే మెథడ్ని ఏం చేస్తున్నారు మనకి కాలింగ్ చేస్తున్నారు. ఇక్కడ రివర్స్ నెంబర్ అని ఏం చేస్తారు మనకి నెంబర్లో మనకి ఏం చేస్తాం మనకి యూజర్ దగ్గర నుంచి ఇచ్చిన నెంబర్ని ఏం చేస్తామా పాస్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తామా ఇఫ్ నెంబర్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ 0 అంటే నెంబర్ అనేది ఏమవ్వాలమా నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఏం చేస్తామా ఫస్ట్ ఏం చేస్తామా డిజిట్ కింద ఒక్కొక్క డిజిట్ కింద ఏం చేస్తామా సపరేషన్ చేసుకున్నాడు. సపరేషన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనకి రివర్స్ లాజిక్ రాస్తున్నారు. రివర్స్ ఇంటూ 10 చేసుకున్నట్టు ప్లస్ ఏం చేస్తామా డిజిట్ చేసుకున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు రివర్స్ నెంబర్ అంటే ఏంటి మనం ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ మళ్ళీ ఏం చేస్తామో ఫంక్షన్ లోపల కాల్ చేసుకుందని ఏమంటారు రికర్షన్ మెథడ్ అంటారు. బట్ మెథడ్ కాల్ చేసిన ఏం చేస్తుంది మనకి నెంబర్ డివైడర్ బై ఏం చేస్తున్నారు మనకి 10 అని చేసుకున్నారు. అలా మనకి ఏమవుతుందో ఆపరేషన్ అనేది మీకు ఏమవుతుందో పర్ఫామ్ అనేది జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాం ఈ ఒరిజినల్ ఈజ్ ఈక్వల్స్ రివర్స్ అనుకోండి మనకి ఏమవుతుందో ప్యాలెండమ్ అవుతుంది. లేదు మనకి ఏమవుతుందో నాట్ ఏ ప్యాలెండమ్ అని ఏం చేస్తుంది మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తున్నాం మనకి లాజిక్ అనేది రాసుకున్నారు. తర్వాత లాస్ట్ వే తర్వాత ఏం చేస్తాం మనకి మ్యాథ్ ద్వారాగా ఎలాంటి ఎక్స్ట్రా వేరియబుల్ యూజ్ చేయకుండా ఏం చేస్తాం యూజ్ చేస్తున్నారు. ప్రతిసారి ఇక్కడ ఏం చేస్తున్నాం ఒరిజినల్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం కదా ఎలాంటి ఒరిజినల్ వేరియబుల్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనకి ఎలా కాల్ చేసుకోవచ్చో చూద్దాం. ఓకేనా జస్ట్ ఏం చేస్తామా సోర్స్ అండ్ ఫోల్డర్లోకి వెళ్తారు న్యూలోకి వెళ్తారు ఏం చేస్తామా క్లాస్ అని ఏం చేస్తామా క్రియేట్ చేసుకుని ఏం చేస్తాం మనకి ప్యాలెండమ్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 6 అని ఇస్తారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ దగ్గర నుంచి ఏం చేస్తారు మనకి యూజర్ దగ్గర నుంచి ఏం చేసుకుంటారు ఇంపోర్ట్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. ఓకేనా స్కాన్ డాట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఆటోమేటిక్ ఇంపోర్ట్ చేసుకోవడం ఏం చేస్తామా కంట్రోల్ షిఫ్ట్ నొక్కితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందో ఇంపోర్ట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. తర్వాత యూజర్ దగ్గర నుంచి ఏమవుతుందో అడుగుతారు ఎంటర్ ద నెంబర్ టు చెక్ ప్యాలెండమ్ అనేది ఏం చేస్తారు మనకి నాట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా తర్వాత ఏం చేస్తాం యూజర్ ఎంటర్ చేసిన దాన్ని ఒక వేరియబుల్ ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు. ఇంట్ నెంబర్ ఇస్ క్వశ్చన్ చేస్తాం ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారమా యూజ్ అనేది చేస్తారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఒరిజినల్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారమో ఒరిజినల్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారమో యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా తర్వాత ఏముంది మనకి ఇంట్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారమో రివర్స్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి 0 అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి వైల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా వైల్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారమా గ్రేటర్ దాన్ ఏమి ఉండాలి మనకి 0 అయి ఉండాలని చెప్పారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి రివర్స్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారమా రివర్స్ ఇంటూ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ప్లస్ ఏముంది మనకి తర్వాత ఏం చేస్తామా నెంబర్ పర్సంటేజ్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి నెంబర్ ఏం చేస్తామా నాట్ డివైడర్ ఏం చేస్తారు మనకి 10తో ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా తర్వాత ఏముంది మనకి సిస్టమ్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి ఒరిజినల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా ఒరిజినల్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి ఒకవేళ ఒరిజినల్ కానీ మనకి ఈక్వల్స్ ఏమో మనకి రివర్స్ అయితే మనకి ఏం చేస్తారు మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తారమా రాసుకుంటారు. ఓకేనా ఒరిజినల్ ఈక్వల్స్ మనకి ఏముంది మనకి రివర్స్ అయితే మనకి ఏం చేస్తారు మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తామా కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి ఏం చేస్తామో ఒరిజినల్ ఈజ్ ఏ ప్యాలెట్ అని ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తామో యూజ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఒరిజినల్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం ప్లస్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఈజ్
నాట్ ఏమి ఇస్తారు మనకి ప్యాలడమ్ ఏమి ఇస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. మా ఇక్కడ ఏం యూజ్ చేస్తామా టెర్నరీ ఆపరేటర్ అనేది ఏం చేస్తారు ఇక్కడ నేను యూజ్ అనేది చేశాను మా. దిస్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ ఏంటిది ఏం ఆపరేటర్ మా టెర్నరీ ఆపరేటర్. ఓకేనా టెర్నరీ ఆపరేటర్ ద్వారా మనకి ఏం చేస్తున్నారు మనకి యూజ్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారమ్మా క్లోజ్ చేస్తారు. ఓకేనా ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి క్లోజ్ అనేది ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుని ఏం చేస్తామా ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఓకేనా అంటే ఇక్కడ మనం ఏ ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోలేదమ్మా ఇక్కడ మనకి ఈ విధంగా ఎక్స్ట్రా వేరియబుల్ అని తీసుకోలేదు చూసారా. అంటే ఎలాంటి డిజిట్ అండ్ ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోకుండా మనకి ఏం చేస్తున్నాం మనకి ఆపరేషన్ అనేది ఏం చేస్తారమ్మా పర్ఫార్మ్ అనేది చేస్తారు. అంటే ఎలాంటి ఎక్స్ట్రా వేరియబుల్ రివర్స్ చేసినప్పుడు మనకి ఎలాంటి డిజిట్ అండ్ వేరియబుల్ యూస్ చేయకుండా మనకి ఏం చేస్తామా డైరెక్ట్గా దీన్ని ఏం చేస్తామా యూస్ చేసుకున్నారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తామా ఎడిషన్ ప్లస్ చేయండి రన్ చేయండి 1 to 1 ఏమొచ్చింది మనకి ప్యాలడమ్ అని వచ్చింది. ఓకేనా తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి 165 ఇచ్చారు మనకి ఏమొచ్చిందో నాట్ ఏ ప్యాలడమ్ అని వచ్చింది. ఇక్కడ మనకి మొత్తం మనకి ఎన్ని వేస్గా మనకి ప్యాలడమ్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చుమా మొత్తం మనకి ఎన్ని వేస్గా రాసుకోవచ్చుమా 6 వేస్గా మనకి ఏం చేసుకోవచ్చుమా ప్యాలడమ్ రాసుకోవచ్చు. ఫర్ లూప్ ద్వారా రాసుకోవచ్చు, వైల్ లూప్ ద్వారా రాసుకోవచ్చు, డూ వైల్ లూప్ ద్వారా రాసుకోవచ్చు, రికర్షన్ మెథడ్ ద్వారా రాసుకోవచ్చు, స్ట్రింగ్ మెథడ్ ద్వారా రాసుకోవచ్చు. అలాగే ఏం చేసుకోవచ్చుమా మ్యాథ్ అనే మెథడ్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చుమా ప్యాలడమ్ అనేది ఏం చేసుకోవచ్చు ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఇలా మనకి ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.